సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠ పటిష్ట ప్రజ్ఞాన దురంధర యుద్ధ తంత్రములతో మధ్యందిని భానుమండల తీక్షణ కిరణ మార్తాండుని బలి ఆగ్రహ దగ్గర గోపోద్రిక్తుండనై దండధర బాహుదండ సంభమైన చండ ప్రచండ గత యుద్ధముతో శత్రుసేనపై విరుచుకుపడి స్వైర వీర విహారము చేయుచు సేనా వాహిని ఖండ ఖండములుగా చిన్న భిన్నము చేయుచుండ వైరి ముఖలు కకాపికలై హాహాకార ధ్వని ప్రతిధ్వనులతో తునాతుకున గురుచుండ మత్తగజములు భీతిల్లి అటు ఇటు పరిగెట్టుచుండ రణరంగమంతయు నెత్తురుడైరుడై బారుడు చూచిన వైరి వర్గము ఇక కేశక నామమును వినుడికే కాక స్మరించటకు కూడా భయపడి ఇక చావగా మిగిలిన శత్రురాజందరూ అవినీతి శిరస్కులైన ఆ పాదములపై పడి శరణు కోరి దిక్కులు పిక్కటిల్లునట్టుల జయ జయధ్వానములు చేచు పంచద్రోణ కాంచతములైన చతుశత నిధులను వజ్ర వైడూర్యాది గోమేదిక సువర్ణ భాండాగారములను నాకు కానుకగా సమర్పించుకుంటే అల్లుడు. అర్థమైందా నా యుద్ధ క్రీడా విశేషము? అంటే ఇది ఎప్పుడో 2003లో నర్తనశాల సినిమాకి నేను రాయించుకున్న డైలాగ్ ఇది. ఆ కళ నెరవేరలేదు అనివార్య కారణాల వల్ల. బట్ పాత్ర అంటే అంత వెళ్తాం. ఓ పాత్రలో కంటే అవన్నీ కొత్త పడుతూ వస్తాం.